రిక్రూట్మెంట్ అనేది రెండు రకాలు. ఒకటి క్యాంపస్ రిక్రూట్మెంట్, రెండోది ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్. క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే కంపెనీసు ఇంజనీరింగ్ కాలేజీలు మరియు డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీస్కి వెళ్ళి వాళ్ళకు అవసరమైన ఫ్రెషర్స్ని తెచ్చుకోవటం అన్నట్టు. ఇది ఓన్లీ ఎంఎన్సీలు మాత్రమే చేయగలుగుతాయి. మల్టీనేషనల్ కంపెనీస్ అంటే పెద్ద కంపెనీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీలు వాళ్ళు కంపెనీస్కి కాలేజెస్కి వెళ్ళి వాళ్ళు క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకొని ఈ ఇయర్ పాస్ అయిన వాళ్ళని, అవ్వబోతున్న వాళ్ళని 6 నెలల ముందే కంపెనీస్ కాలేజెస్కి వెళ్ళి రిక్రూట్ చేసుకొని ఆ రిక్రూట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు పాస్ అయ్యే వాళ్ళే దొరుకుతారు. వాళ్ళని తీసుకొచ్చుకొని మళ్ళీ వాళ్ళు ఒక 6 months 8 months వాళ్ళకి ఓన్ ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి. సో పూణేలో అక్కడ ఇక్కడ ఇన్ఫోసిస్, టీసీఎస్కి వాళ్ళకి ఓన్ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ వాళ్ళకి అవసరమైన కోర్సుల్ని నేర్పించి తర్వాత ఆ 6 months ఆ కోర్సెస్ అయిపోయినాక వాళ్ళని ప్రాజెక్ట్స్లోకి డిప్లాయ్ చేయటం జరుగుతుంది. ఇది క్యాంపస్ రిక్రూట్మెంట్ పద్ధతి. సో ఇదే ఎంఎన్సీస్ క్యాంపస్ రిక్రూట్మెంట్తో పాటు ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ప్రతి ఒక్క కంపెనీకి ఇంత శాతం మీరు క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకోవాలి, ఇంత శాతం ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకోవాలని ఒక కన్స్ట్రెంట్ ఉంటుంది. సో అది డిపెండ్స్ అపాన్ ద కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ యొక్క క్యాంపస్ రిక్రూట్మెంట్ తర్వాత కొంత శాతము వాళ్ళు ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆఫ్ క్యాంపస్ రిక్రూట్మెంట్ అంటే ఆ టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళ యొక్క కంపెనీ ప్రెమిసెస్లోనే వాళ్ళు ఒక డేట్ పెట్టి ఒక డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ చేసే ఈ ఎంఎన్సీస్ యొక్క రిక్రూట్మెంట్ విధానంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు ఈ ఇయర్ పాస్డ్ అండ్ గత 2 సంవత్సరాల క్రితం పాస్ అయిన వాళ్ళని, అంటే 1 to 3 years ఒక స్పాన్ వాళ్ళని మాత్రమే తీసుకోవటం జరుగుతుంది.